యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి పట్టణంలో మానేపల్లి హిల్స్లో ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ ప్రత్యేకత విశేషాలు ఏంటి? ప్రజెంట్ అయితే నేను ఎర్రగడ్డ నుండి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుండి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. స్వర్ణగిరి టెంపుల్కి ఎలా వెళ్ళాలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి, క్లియర్గా నేను చెప్తాను. ఫస్ట్ అయితే నేను అమీర్పేట్ నుండి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుండి నెక్స్ట్ నేను వెళ్ళింది బేగంపేట్ నుండి సికింద్రాబాద్కి అయితే చేరుకున్నాను. సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ ఉప్పల్ నుంచి మనకి తెలిసే ఉంటుంది వరంగల్ హైవే. ఆ హైవేకి వెళ్తే మాత్రం టోల్ గేట్ దాటినాక 2-3 కిలోమీటర్స్ తర్వాత యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ నుంచి జస్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ లో టెంపుల్. ప్రజెంట్ అయితే నేను బీబీ నగర్లో ఉన్నాను. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్స్ అయితే ఉంది టెంపుల్కి. ఇక్కడ నుండి మనకి మొత్తం టోల్ రోడే, ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి పొల్యూషన్ కానీ ఏమి ఉండవు. సో మనం సింపుల్గా హాయిగా ఆ జర్నీ ఏర్పడకుండా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన యూటర్న్ ఇదే. ఈ యూటర్న్ అయితే అస్సలకే మిస్ అవ్వద్దు. ఇక్కడ నుండి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్ కి. ఇక్కడ నుండి స్లైట్ గా లెఫ్ట్ తీసుకుంటే మనకి మట్టి రోడ్ అనేది ఉంటుంది. ఆ రోడ్డుని ఫాలో అయ్యి కంటిన్యూగా దాన్ని పట్టుకొని వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుంది. టెంపుల్కి అయితే చేరుకున్నాము. టెంపుల్ దగ్గర మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కార్, బైక్ ఎలాంటి వెహికల్ వచ్చినా మనం పార్క్ చేసుకోవచ్చు. కార్కి ఎంతో తెలీదు, కాకపోతే బైక్ కి 20 రూపీస్ అంటే టికెట్. ఇదే అండి ఆ గుడి, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వర్ణగిరి. మనం ఎంట్రీ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదే అండి దేవస్థానము, ఇదే మెయిన్ టెంపుల్. దీని లోపలనే వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. చూస్తున్నారు కదా, ఇదే దర్శనం చేసుకునే దారి. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం ఉంది, సర్వ దర్శనం కూడా ఉంది. స్పెషల్ దర్శనం వచ్చేసి 50 రూపీస్ టికెట్. మేము దాంట్లోకి వెళ్ళాం, అది కూడా చాలా రష్ ఉంది. మనకి మొబైల్స్ అయితే అలో లేవు లోపలికి. మొబైల్ కూడా మనం బయటనే డిపాజిట్ చేసుకొని వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత బయట ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. అక్కడ మనకి మహావిష్ణువు ఉంటాడని తెలిసింది. లోపలికి వెళ్ళగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చుట్టూ మండపాలు, మధ్యలో కోనేరు మధ్యలో ఆ నీళ్లలో పాల సముద్రంలో శేషతల్పంపై అరమోడుపు కన్నులతో చిరునవ్వుతో అలా రిలాక్స్ గా పడుకున్న విష్ణుమూర్తిని దర్శిస్తాం. శేషతల్పం పైన ఆ మహావిష్ణువు ఎందుకుంటాడు అని నాకు డౌట్ వచ్చింది. అనంతుడు అనే సర్పానికి మహావిష్ణువు ఒక వరం ఇస్తాడు. ఆ వరం వలన ఆ పాముని ఆసనంగా చేసుకుంటాను అని. అందుకే మహావిష్ణువు శేషతల్పం పైన అలా నివసిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ విష్ణుమూర్తిని అలా చూడడం వల్ల మనకి కూడా ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, భక్తి భావం కలుగుతుంది. నైట్ టైం ఇవైతే చాలా బాగుంది టెంపుల్లో. మీరు కూడా పక్కా మిస్ అవ్వకుండా విజిట్ కండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కా ఛానల్ని ఫాలో అయిపోండి. లైక్, షేర్ కూడా.